హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు పావు బజీ చేసుకుంటున్నా. దానికి కావాల్సినవి 2 ఆలుగడ్డలు, 1 క్యారెట్, 1 బీట్రూట్, కొన్ని బీన్స్, 1 కప్పు బఠానీ అయితే తీసుకున్నా. నేను ఒక 4 మెంబర్స్కి అయితే చేసుకోవచ్చు ఇది ఈ క్వాంటిటీ ప్రకారం. తర్వాత మనము ఇవన్నీ ముక్కలు చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 5 విజిల్ల తర్వాత మనము పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం ఒక బటర్ పీస్ వేసుకొని అది కొద్దిగా కాగిన తర్వాత దాంట్లో కొంచెం జీరా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెము పసుపు, టమాటా ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఇవి ముక్కల్ని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రై అయ్యే దాంట్లో ఉప్పు, పసుపు, కారము, పావు భాజీ మసాలా ఇవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం ఉడికిన తర్వాత మన పావు భాజీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర, 1 బటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని మన పావులు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మన పావు భాజీ అయితే రెడీ అయింది. నిజంగా చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేస్తారని ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి నాకు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.